హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద కొత్త వడ్లని దంపి ఆ దంపుడు బియ్యంతో పరమాన్నం ఎలా చేయాలో నేను చూపిస్తాను. మేమైతే ఇదే ట్రెడిషన్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము. మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఒక పాత్రకి పసుపు రాసుకుని కొత్త పాత్రకి బొట్లు పెట్టేసుకున్నాను. నీళ్ళు కూడా పోసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీ. ఓకే ఫ్రెండ్స్, పాలు పొంగుతున్నాయి కదా. ఈ సమయంలో మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను బియ్యాన్ని. ఒక 2 వంపులు వంచుకుని దంపుడు బియ్యాన్ని వీటిని ఇప్పుడు పాలల్లో వేసేస్తున్నాను. ప్రమాణానికి అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఫ్రెండ్స్, ఇవాళ మనం దంపుడు బియ్యం ఉన్నాయి కదా, అవి వరి కోత కోసేప్పుడు కొన్ని పనులు పక్కన పెట్టి ఆ వడ్లని సపరేట్ చేసి వాటిని కొంచెం సేపు ఎండలో పట్టి ఆ ఎండిన తర్వాత రోట్లో వేసి దంచుకున్నాను ఫ్రెండ్స్. వాటిని దంచుకున్న తర్వాత ఆ పొట్టంతా చెరిగి ఆ బియ్యాన్ని తయారు చేసుకున్నాను. అవి చాలా తొందరగా ఉడికిపోతున్నాయి ఫ్రెండ్స్. మామూలు పరమాన్నం కన్నా ఇది తొందరగా అయిపోతుంది కొత్త బియ్యం అవడంతో. ఓకే ఫ్రెండ్స్, ఇలా దగ్గరగా మన రైస్ లాగా అయిపోతుంది. చిక్కగా అన్నం ఉడికినప్పుడు ఎలా అయిపోతుందో అలాగా. ఇకప్పుడు మనం దీన్ని కొంచెం మంట తగ్గించుకుని ఒక ఉడికించుకుని మనం బెల్లం వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలాచీ పొడి వేసుకున్నాము. ఒక 10 యాలక్కాయలు దంచుకుని నేను వేసుకుంటున్నాను. ఇంకా మన పరమాన్నం రెడీ అయిపోయింది. ఇదిగోండి, మన ఇలా వస్తుంది అనమాట. దీనిలో ఇప్పుడు మనం బెల్లం వేసేసుకున్నాం.
బెల్లం అంటే మరి రా బెల్లం వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే దానిలో ఇసుక వస్తుంది కొంచెం, అక్కడక్కడ గరగర నోట్లో వేసుకుంటే పళ్ళ మధ్యలో ఇరిటేషన్ గా ఉంటుంది. సో అందుకని బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుని కొంచెం నీళ్ళు వేసి స్టవ్ మీద మరిగించి అది మొత్తం లిక్విడ్ అయ్యేలాగా, ఆ లిక్విడ్ ని నేను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఇదిగోండి, దాన్ని ఫిల్టర్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. ఫ్రెండ్స్, మీరు తక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే బెల్లం ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తీయగా తినేవాళ్ళు కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ముద్దపప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది.